హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్ లో చూసుకోబోయే టాపిక్ లూప్స్ అన్నమాట. సో లూప్స్ లో ఈ త్రీ కాన్సెప్ట్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. సో దాని ఒక ఇంపార్టెన్స్ అండ్ ఎక్కడెక్కడ వాడాలి, పర్పస్ అనేది విత్ ఎగ్జాంపుల్స్ అని చూసుకోబోతున్నాం అనమాట. సో దీంట్లో ఏం చూసుకోబోతున్నాం అంటే బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్, ఈ త్రీ టైప్స్ అనేది చూసుకోబోతున్నాం. సో దే ఆర్ యూజ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ లూప్స్ అన్నమాట. లూప్స్ లో ఈ కంట్రోల్ చేయటానికి మనం జనరల్ గా వాడతాం అన్నమాట. సో ఓకేనా, దేంట్లో అంటే ఫర్ లూప్ లో, వైల్ లూప్ లో ఎక్కువగా వాడతాం. సో దీన్ని ఒక్కొక్కటి చూస్తున్నాం అనమాట. ఫస్ట్ వచ్చి ఏంటంటే బ్రేక్ ఎందుకు వాడతాం? ఎగ్జిట్ ద లూప్ ఎర్లీ. లూప్ అనేది త్వరగా ఎగ్జిట్ అవ్వాలంటే మనం బ్రేక్ అనేది వాడుతాం అనమాట. సో ఎగ్జిట్ ద లూప్ ఎర్లీ. పర్పస్ ఏంటి, దీని పర్పస్ ఏంటో చూసుకుందాం. టర్మినేట్ ద loop completely. Okay, na terminates the loop completely, and the program jumps out of the loop. That program jumps out of the loop and continue with the next code of the block after the loop. సో ఇది ఏంటంటే ప్రోగ్రామ్ అనేది జంప్ చేసేటట్టు చేసిద్ది అనమాట బ్రేక్ అనేది. సో ఆ లూప్ అనేది జంప్ చేసి మిగతా నెక్స్ట్ కోడ్ ని కంటిన్యూ చేసిద్ది అనమాట బ్రేక్ అంటే నథింగ్ బట్, ఒకసారి మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే అయిపోయింది. ఫర్ ఐటమ్ ఇన్ అ సీక్వెన్స్ ఇఫ్ కండిషన్ బ్రేక్ అని ఇచ్చాం. ఇది దీని యొక్క సింటాక్స్. ఫస్ట్ ఏదైనా ఎగ్జాంపుల్ చూస్తున్నాం, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తున్నాం, మీరు గుర్తుపెట్టుకోండి. బ్రేక్ ప్రింట్ కింద ఇది ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది, ఇక్కడ స్పేస్ ఇవ్వకపోతే. ఓకేనా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏంటి, ఫర్ నమ్ ఇన్ ద రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి 1 to 10 ప్రింట్ అవ్వన్న. ఇఫ్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్రింట్ బ్రేకింగ్ ఎట్ నమ్ 5 అండ్ బ్రేక్ అంట. అంటే నేను 1 to 10 లో ఈ ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు లూపింగ్ చెయ్యి. ఓకే, అది అయిపోయిన తర్వాత బ్రేక్ ఇచ్చి ప్రింట్ చేయి అన్నట్టు. ఓకేనా, సింపుల్ అనమాట. ఇక బ్రేక్ ఎందుకు వాడతాం అంటే ఇక్కడతో ఆపే అని అర్థమైందా. ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయిందంటే ఇక్కడ తాపేయి, లేకపోతే 6, 7, 8, 9, 10 కూడా ప్రింట్ కావాలి కదా. అది ఎందుకు ప్రింట్ కాలేదంటే బ్రేక్ ఉండటం వల్ల ప్రింట్ కాదు. సో మనం అర్థమైంది కదా. సో బ్రేక్ ఉండటం వల్ల ఇక్కడతో ప్రోగ్రామ్ అనేది బ్రేక్ అయింది. సో ఇక్కడ నేను చెప్పుకొచ్చేది అదే, ఎగ్జిట్ ద లూప్ ఎర్లీ. లూప్ ఎగ్జిట్ అయిపోయింది అనమాట ఎర్లీగా. అండ్ దీని ప్రోగ్రామ్ ఏంటి, ద జంప్ ప్రోగ్రామ్ అవుట్ ఆఫ్ ద లూప్ అండ్ కంటిన్యూస్ టు ద నెక్స్ట్ కోడ్ ఆఫ్టర్ ద లూప్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామ్ అనేది జంప్ అయ్యింది అండ్ నెక్స్ట్ కంటిన్యూ అయింది అనమాట నెక్స్ట్ కోడ్కి. సో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చి దీని సింటాక్స్ చూసుకుని ఎగ్జాంపుల్ చూస్తున్నాం, అవుట్పుట్ చూస్తున్నాం. అండ్ రియల్ లైఫ్లో గుర్తుపెట్టుకోవాలంటే, సపోజ్ యూర్ సర్చింగ్ ఫర్ ఏ లాస్ట్ కీస్ ఇన్ ద డ్రాస్లో మనం మర్చిపోయిన కీ ఏమైనా మన కీ అనేది లాస్ట్ అయింది అనుకోండి. యాజ్ సూన్ యాజ్ యూ ఫైండ్ దెమ్ ఇట్ ఈస్ ద 5th draw అండ్ యూ కీప్ సర్చింగ్, దట్ ఈస్ అ బ్రేక్. సో ఇప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి. సపోజ్ మనం డ్రాస్ అంటే సపోజ్ ఒక 10 డ్రాస్ తీసుకున్నాం అనుకోండి. ఒక 10 డ్రాస్లో ఆ డ్రాస్లో ఎక్కడ కీ ఉందో తెలియదు. సో మనం 1 by 1 చెక్ చేసుకుంటూ ఉంటాం. అట్లా కాదు, మీ ఫిఫ్త్ డ్రాలో మీ కీ ఉంటది అని అన్నాం అనుకోండి, అక్కడ బ్రేక్ పడిపోయింది. అంతేకాని మన 6th, 7th, 10th వరకు మనం చూడం. అట్లా సర్చింగ్ అనేది 5th దాంతో బ్రేక్ అయిపోయింది అని అర్థం. సో మీకు అర్థమైంది కదా, ప్రోగ్రామ్ అనేది కూడా అక్కడితో బ్రేక్ అయిపోయింది నెక్స్ట్ దానికి వెళ్ళకుండా. సో యూఆర్ సర్చింగ్ ఫర్ లాస్ట్ కీ ఇన్ ద డ్రాస్, యాజ్ సూన్ యాజ్ యూ ఫైండ్ ఇన్ 5th draw అండ్ యూ స్టాప్ సర్చింగ్, దట్ ఈస్ ద బ్రేక్ అనమాట. మనం నెక్స్ట్ దానికి వెళ్ళనీయకుండా ఆపేది బ్రేక్ అనమాట. కామన్ మిస్టేక్స్ ఏం చేస్తామంటే, పుట్టింగ్ అ బ్రేక్ అవుట్ సైడ్ ద లూప్ ఆర్ ఇన్సైడ్ ద రాంగ్ కండిషన్, ఇట్ డస్ నాట్ వర్క్ ప్రాపర్లీ. సో అర్థమైంది కదా. నేను బ్రేక్ అనేది ఇక్కడ పెట్టామనుకోండి, ఎర్రర్ వచ్చింది, ఇండెంటేషన్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ ఇండికేట్. అర్థమైందా. సో బ్రేక్ అనేది చూడండి, ఇక్కడ కూడా పెట్టకూడదు, కరెక్ట్గా ప్రింట్ దగ్గర ఉంటుంది, చూసారా, డస్ నాట్ మ్యాచ్ అని. సో మనం ఏంటంటే ప్రింట్ దగ్గరే పెట్టాలి, కరెక్ట్ పొజిషన్లో పెడితేనే అది రన్ అయ్యిద్ది అనమాట. సో ఇది కామన్ మిస్టేక్ చేసాం. ఇప్పుడు బ్రేక్ చూసాం, బ్రేక్ అర్థమైంది కదా. సో దీని ఎగ్జిట్ ద లూప్ ఎర్లీ అండ్ టర్మినేట్ ద లూప్ కంప్లీట్లీ. ఓకేనా, అంటే కంప్లీట్ అవ్వదు, మీకు బ్రేక్ అవ్వగానే అక్కడితో ఎండ్ అయిపోయింది అన్నట్టు ప్రోగ్రామ్ అనేది, నెక్స్ట్ దానికి కండిషన్ చెక్ చేయకుండా. సో దీని సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం, మీకు అర్థమైంది బ్రేక్. అండ్ రియల్ లైఫ్లో చూసుకుంటే అది మీకు ఈజీగా అర్థమై ఉంటుంది. అండ్ కామన్ మిస్టేక్స్ ఎక్కడెక్కడ చేస్తాము. నెక్స్ట్ వచ్చి కంటిన్యూ.
skips to the next iterations. కంటిన్యూ అంటే స్కిప్స్ టు ద నెక్స్ట్ ఇటరేషన్ అనమాట. మీకు మీకు ఎగ్జాంపుల్ చూసుకున్నది మేము ఫస్ట్ పర్పస్ చూస్తున్నాం. Skips the current loop iteration, move to the next item in the loop without executing the code below further iterations. So, current ఉన్న కోడింగ్ లూప్ అనేది ఎగ్జిట్ అయ్యి స్కిప్ అయిపోయింది అనమాట. అర్థమైందా? స్కిప్ అయ్యి నెక్స్ట్ దానికి కంటిన్యూ అయ్యిద్ది అని అర్థం. మూవ్స్ టు ద నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద లూప్. ఓకేనా? వితౌట్ ఎగ్జిక్యూటింగ్ ద కోడ్ బిలో ఆఫ్ ద ఇటరేషన్. సో ప్రెసెంట్ ఉన్న కరెంట్ పొజిషన్ ఉన్న లూప్ ఎగ్జిక్యూట్ కాకుండా స్కిప్ అయ్యి నెక్స్ట్ దానికి కంటిన్యూ అయ్యిద్ది అని అర్థం. ఓకేనా? దీని సింటాక్స్ ఎలా ఉందో చెప్తున్నాను చూడండి. ఫర్ ఐటమ్ ఇన్ ద సీక్వెన్స్ ఇఫ్ కండిషన్ ఇస్తాం, స్కిప్డ్ వెన్ ద కండిషన్ ఇస్ టు ప్రింట్ ఐటమ్. ఓకే, ఇది సింపుల్ సింటాక్స్ అన్నమాట. సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి, అర్థమైంది. ఓకే, ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, సారీ, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫర్ నమ్ ఇన్ ద రేంజ్ 1 to 6 అని ఇచ్చారు రేంజ్. సో నీకు చెప్పినట్టుగా రేంజ్ ఫంక్షన్ లో మనం లాస్ట్ డిజిట్ అనేది ప్రింట్ కాదు, అందుకే 5 వరకు ప్రింట్ అయింది. అండ్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 3 కంటిన్యూ ప్రింట్ నమ్ అంటే. సో ఇక్కడ చూడండి, నేను ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అది స్కిప్ అయ్యి చూసారా 3 అనేది ప్రింట్ కాల, ఎందుకంటే స్కిప్ అయ్యి నెక్స్ట్ దానికి వెళ్ళింది. సో ఇది ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, నెక్స్ట్ దాన్ని స్కిప్ అయ్యి కంటిన్యూ అయ్యి మళ్ళీ ప్రోగ్రామ్ యాజ్ యూజువల్ గా రన్ అవ్వండి అన్నట్టు ఇచ్చిన రేంజ్ లో వరకు. సో ఇక్కడ ఏమి ఇచ్చాం, ఫర్ నమ్ ఇన్ ద రేంజ్ అని ఇచ్చి రేంజ్ ఇచ్చాను, వాల్యూస్ ఇచ్చాను. సో ఇది స్టార్టింగ్ వాల్యూ, ఇది ఎండింగ్ వాల్యూ అనేది ప్రింట్ కాదు. ఇఫ్ నమ్ ఇస్ డబుల్ ఈక్వల్ టు 3 దెన్ కంటిన్యూ అంటే ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు, ట్రూ అయితే బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ దానికి కంటిన్యూ అన్న, కంటిన్యూ అయ్యి మళ్ళీ నెక్స్ట్ దానికి ప్రింట్ అవ్వు, మిగతా అని ప్రింట్ చేయని అర్థం. సో మీకు అర్థమైంది కదా, ఇది కంటిన్యూ ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూసారా, స్కిప్స్ టు ద నెక్స్ట్ ఇటరేషన్. సో ఇక్కడ 3 అనేది స్కిప్ అయ్యి 4th దానికి ఇటరేట్ అయిందని అర్థం. సో ఏంటి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ నేను ఇచ్చినట్టు స్కిప్స్ వెన్ ద కండిషన్ ఇస్ ట్రూ. చూసారా, ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు స్కిప్ అయిపోయి నెక్స్ట్ దానికి కంటిన్యూ అయ్యిద్ది అని అర్థం. సో దిస్ ఈజ్ అబౌట్ కంటిన్యూ అనమాట. సో దీంట్లో రియల్ లైఫ్ అనాలిసిస్ చూస్తే, యు ఆర్ ఈటింగ్ ఏ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్, యూ స్కిప్ ద వన్ విత్ అ నట్, యూ డు నాట్ స్టాప్, యూ జస్ట్ స్కిప్ అండ్ కంటిన్యూ. సపోజ్ మన దగ్గర ఒక చాక్లెట్ బాక్స్ ఉందనుకోండి, నాకు నట్స్ ఉన్నాయి ఇష్టం లేదు, అప్పుడు ఏం చేస్తాం, చాక్లెట్స్ తినేయటం మానేస్తాము కాదు కదా, అవి తీసేసి అది ఆ చాక్లెట్స్ నట్స్ ఉన్న చాక్లెట్స్ స్కిప్ చేసి మిగతాది కంటిన్యూ చేస్తాం కదా తింటాం అనేది. సో అదే ఒక ఎగ్జాంపుల్ అనమాట. యు ఆర్ ఈటింగ్ ఏ బాక్స్ ఆఫ్ చాక్లెట్ బట్ యు స్కిప్ ద వన్స్ విత్ నట్స్ ఉన్నది మాత్రమే స్కిప్ చేస్తాం, అంతేకాని బట్ యూ డు నాట్ స్టాప్, జస్ట్ లైక్ స్కిప్ అండ్ కంటిన్యూ. ఓకేనా, మనం నచ్చలేదని తింటాం మానేం కదా, నెక్స్ట్ కంటిన్యూ అయిపోతాం అని ఎగ్జాంపుల్ అనమాట. కామన్ మిస్టేక్స్ ఏం చేస్తామంటే పుట్టింగ్ ఎసెన్షియల్ కోడ్ ఆఫ్టర్ ద కంటిన్యూ తర్వాత కోడ్ ఏమైనా రాస్తే అది రన్ అవుతుంది, ప్రింట్ స్టేట్మెంట్ ఉంటేనే వర్కౌట్ అయ్యింది అని అర్థం. ఇట్ డస్ నాట్ రన్ ఫర్ స్కిప్డ్ ఇటరేషన్. సో మీకు అర్థమైంది కంటిన్యూ అది, ఓకే కదా. సో కంటిన్యూ ఏంటి, స్కిప్స్ టు ద నెక్స్ట్ ఇటరేషన్, దీని పర్పస్. ఓకేనా, స్కిప్స్ టు ద కరెంట్ లూప్ ఇటరేషన్ అనమాట. సో మన కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అక్కడ స్కిప్ అయ్యి నెక్స్ట్ దానికి కంటిన్యూ అయ్యిద్ది అని అర్థం. ఇది సింపుల్ అనమాట కంటిన్యూది. అండ్ నెక్స్ట్ ఏంటి, పాస్ అంటే డూ నథింగ్, ప్లేస్ హోల్డర్ అనమాట. సపోజ్ ప్లేస్ హోల్డర్ అంటే మీకు చెప్తాను చూడండి, యూజ్డ్ వెన్ ద స్టేట్మెంట్ ఈస్ రిక్వైర్డ్ సింథటికల్లీ, ఓకేనా, బట్ యూ డు నాట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎనీ కోడ్. ఓకేనా, సో నాకు స్టేట్మెంట్ అనేది కావాలి, కానీ అది వాడుతానో తెలియదు, కానీ ప్లేస్ హోల్డర్గా ఉండాలి. ఐ మీన్ సపోజ్ చూడండి, ఇప్పుడు మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా పెన్ అనేది ఎట్లా తీసుకుంటాము, అది వాడతామో తెలియదు కానీ ఉంటుంది అనమాట, సేఫ్టీ పర్పస్. సో అది ఒక ప్లేస్ హోల్డర్ లాంటిది. యూజర్ వెన్ స్టేట్మెంట్ ఈస్ రిక్వైర్డ్, ఓకేనా, బట్ డో నాట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎనీ కోడ్. వాడదామో లేదు తెలియదు కానీ తీసుకువెళ్తాం అన్నట్టుగా. సో మనం యూజ్ చేస్తాం కానీ వాడతాం, ఎగ్జిక్యూట్ అనేది జరగదు. ఆఫ్టన్ యూజ్డ్ ఇన్ ఎంప్టీ ఇఫ్
ఫర్ వైల్ బ్లాక్స్ అనమాట. ఇక ఎక్కడ వాడతాం అంటే ఎంటీ ఇఫ్ లో వాడతాం, ఫర్ లూప్ లో వాడతాం, వైల్ బ్లాక్స్ లో వాడతాం అని అర్థం. క్లాసెస్ ఆర్ ఫంక్షన్స్ లో వాడతామని. సో దీని సింటాక్స్ ఏంటంటే ఇది, ఇఫ్ అని ఇస్తాం, కండిషన్ ఇస్తాం, పాస్ అవుతాం, పాస్ అని ఇస్తాం. సో ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే సో ఓకే, if for num in the range అని ఇచ్చాను నెంబర్స్, if num is equals to 3 పాస్ ప్రింట్ ద నెంబర్స్. ఓకేనా. సో ఇక్కడ పాస్ అంటే మీకు అర్థమైంది కదా, అది కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలని కాదు, యూ డు నాట్ వాంట్ ఎగ్జిక్యూట్ ఎనీ కోడ్, ఎంటీ అనమాట. ఓకేనా. సో మీకు అర్థమైంది కదా, 1 to 6 అనేది నేను పాస్ అని ఇచ్చాను. సో దీని సింటాక్స్ చూసుకున్న ఎగ్జాంపుల్ చూస్తున్నాం. రియల్ లైఫ్ లో ఏంటి, యూ రైట్ ఎ చాప్టర్ టైటిల్ ఇన్ యువర్ నోట్బుక్, సే I will fill this in later. That was the past does placeholder with no action. సో మనం నోట్బుక్ చాప్టర్, ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేసేప్పుడు నోట్బుక్ లో మనం ఏమనుకుంటాం, ఈ హెడ్డింగ్ అనేది నీట్ గా రాద్దామని గ్యాప్ అని వదిలేసి తర్వాత ఫిల్ చేస్తామని వదిలేస్తాం. సో అదేంటి, దట్ ఈస్ వాట్ పాస్. అది కాకుండా ఆ పని చేయకుండా నెక్స్ట్ దానికి పాస్ అవుతున్నాం కదా, అర్థమైంది. పాస్ డూస్ ప్లేస్ హోల్డర్ విత్ నో యాక్షన్ అనమాట. ఓకేనా. కామన్ మిస్టేక్స్ ఏం చేస్తామంటే థింకింగ్ పాస్ స్టాప్స్ ఆర్ స్కిప్స్ అనమాట. ఇట్ డస్ నాట్, ఇట్ సింప్లీ డూ నథింగ్. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఇచ్చాను కానీ ఇక్కడ ఏం చేసిందా, ఏమైనా మార్పు వచ్చింది అవుట్పుట్ లో, అది నథింగ్. సో ఇట్ సింప్లీ డస్ నథింగ్, డూస్ నథింగ్ అనమాట, కామన్ మిస్టేక్. సో మనం కామన్ గా ఏమనుకుంటామంటే పాస్ అనగానే అది స్టాప్ చేసిద్దేమో, స్కిప్ చేసిద్దేమో అనుకున్నాం, కానీ అది కాదు. సో ఇట్ డస్ నథింగ్ అనమాట, అసలు అది ఏం చేయని దాన్నే పాస్ అని అంటాం అనమాట. ఓకే కదా. సో ఇది ఒక ప్లేస్ హోల్డర్ విత్ నో యాక్షన్, ఏం యాక్షన్ చేయదు, కాకపోతే ఒక ప్లేస్ హోల్డర్ గా ఉంటుంది. సో మనం గేమ్ ఆడేటప్పుడు ఒక ప్లేస్ హోల్డర్ గా సేఫ్టీగా ఒక పర్సన్ పక్కన పెడతాం చూడండి, అంటే అండ్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్టుగా. ఎందుకంటే ఒక ఎవరికైనా డ్యామేజ్ ఐ మీన్ ఇంజూర్ అయితే వాళ్ళని గేమ్ లో రాణించుకుంటారు. అదే విధంగా ఒక హోల్డర్ అన్నమాట ప్లేస్ హోల్డర్ పాస్ అనేది. సో నెక్స్ట్ వచ్చి ఫ్లోట్ చార్ట్ అన్నమాట. ఫ్లో చార్ట్ చూసుకుందాం. సో ఏంటి ఫ్లో చార్ట్ కంపారిజేషన్, ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యింది, తర్వాత లూప్ అయ్యింది, లూప్ ఇస్తాం, బిగిన్ అయ్యింది, ఒకవేళ కండిషన్ ట్రూ అయింది అనుకో, ఎస్ అయింది అనుకో బ్రేక్ అయ్యింది. ఓకేనా, బ్రేక్ అయ్యి ఎగ్జిట్ ద లూప్ అయిపోయింది. ఓకే, నో అయింది అనుకో డైరెక్ట్ గా ఎగ్జిట్ అయిపోయింది. సో మళ్ళీ రీసెట్ అయ్యింది, మళ్ళీ ఎండ్ అయ్యింది. అండ్ ఈ కండిషన్ ఏంటి, మళ్ళీ స్టార్ట్ అయ్యింది, లూప్ బిగిన్ అయ్యింది, ఒకవేళ కండిషన్ ట్రూ అయింది అనుకోండి ఎస్ అయ్యింది, ఎక్స్ అయితే కంటిన్యూ అయ్యింది, కంటిన్యూ అయితే బ్రేక్ స్కిప్ టు ద నెక్స్ట్ అనమాట. సో నో అయింది అనుకోండి, ఓకే స్కిప్ టు ద నెక్స్ట్, మళ్ళీ రీసెట్ ద లూప్ ఎండ్ అయ్యింది. సో ఇంకోటి ఏంటంటే సమ్మరీ టేబుల్. సో ఫ్లో చార్ట్ అంత అవసరం లేదు, ఎవరు జస్ట్ ఇచ్చాను. సో నెక్స్ట్ ఏంటి ఫ్లో చార్ట్. దాని అసలు మనం ఇక్కడ ఏమేమి చూసుకున్నాం, దాని యాక్షన్స్ చూసుకున్నాం, దాని ఒక ఎగ్జాంపుల్ చూసుకోబోతున్నాం. ఇక్కడ బ్రేక్ చెప్పా, కంటిన్యూ చెప్పా, పాస్ చెప్పా. సో ఫస్ట్ బ్రేక్ గురించి చూద్దాం. బ్రేక్ అంటే ఏంటి, ఎగ్జిట్ ద లూప్ ఎంటైర్లీ. లూప్ అనేది కంప్లీట్ గా ఎగ్జిట్ అవటాన్ని బ్రేక్ అంటాం. అక్కడతో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అవ్వు, బ్రేక్ అవ్వు అని అర్థం. అంటే ఇప్పుడు కండిషన్ ఇచ్చామనుకోండి, సపోజ్ ఎక్స్ వాల్యూ 5 ఇచ్చాం, ఒకవేళ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు 5 అయితే అక్కడతో బ్రేక్ అయ్యి, అంటే అక్కడతో ఆగిపో అని అర్థం. ఓకేనా. సో లూప్ కంటిన్యూస్, లూప్ అనేది కంటిన్యూ కాదు ఇక్కడ, ఎందుకంటే అట్లా బ్రేక్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయింది ప్రోగ్రామ్ అనేది. స్టాప్ యూజ్ కేస్ ఏంటి, స్టాప్ సర్చ్ వెన్ ఫౌండ్. స్టాప్ సర్చ్ వెన్ ఫౌండ్ విత్ మనం ఏదైతే ఫైండ్ చేయాలనుకున్నా అప్పుడు ఫైండ్ అయినప్పుడు, ఫౌండ్ అయినప్పుడు ఆ సర్చింగ్ అనేది స్టాప్ అయ్యింది అని అర్థం. నెక్స్ట్ ఏంటి కంటిన్యూ. కంటిన్యూ అంటే స్కిప్స్ ద కరెంట్ ఇటరేషన్, ఉన్న ప్లేస్ ని, ఉన్న లూప్ ని స్కిప్ అయ్యి నెక్స్ట్ దాన్ని కంటిన్యూ అవ్వటాన్ని కంటిన్యూ అంటాం. ఓకేనా. లూప్ అనేది బ్రేక్ ఇక్కడ ఆగిపోదు. సో ఇది మాత్రమే, ప్రస్తుతం ఉన్న లూప్ మాత్రమే స్టాప్ అయ్యింది, నెక్స్ట్ దానికి యాజ్ యూజువల్ గా కంటిన్యూషన్ లూపింగ్ అనేది జరిగిద్ది. సో లూపింగ్ అనేది కంటిన్యూస్ గా జరిగిద్ది అని అర్థం. నెక్స్ట్ ఏంటి స్కిప్స్ ఆడ్ నెంబర్. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ మనం ఆడ్ నెంబర్ స్కిప్, ఇప్పుడు ఏదైతే డివిజిబుల్ బై 3 అని ఇచ్చాం అనుకోండి, అది ఆడే కదా. సో ఆడ్ ఏదైతే డివిజిబుల్ బై 3 అయిద్దో అవి స్కిప్ చేయి అని ఇచ్చాం అనుకోండి, ఎగ్జాంపుల్ స్కిప్ చేసి, అంతే మాత్రాన ఆడ్ నెంబర్స్ ఫస్ట్ 3 1 2 3 ఇచ్చి అండ్ ఫోర్త్ దగ్గర స్కిప్ అయ్యి అల్లు ఐ మీన్ ప్రోగ్రామ్ అనేది అక్కడ ఎండ్ కాదు,
సో నెక్స్ట్ మళ్ళీ 6 అనే దానికి వెళ్ళిద్ది అట్లా. సో సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాను. 6 ద ఆడ్ నెంబర్. సపోజ్ మనం గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాం అనుకోండి, దాంట్లో ఆడ్ నెంబర్స్ తీసే అనగానే ఆ ప్రోగ్రామ్ ఎండ్ కాదు, నెక్స్ట్ దానికి కంటిన్యూ అయ్యిద్ది అన్నట్టుగా. నెక్స్ట్ ఏంటి పాస్, డూస్ నథింగ్, ప్లేస్ హోల్డర్. సో నథింగ్ అనమాట. ప్రోగ్రామ్ అక్కడితో ఏం చెయ్యదు, మీన్ అవుట్పుట్ లో ఏమి మార్పు అనేది చేయదు, జస్ట్ డూ నథింగ్ అనమాట. లూప్ అనేది కంటిన్యూ అయ్యింది. ఎక్కడ వాడతాం అంటే ఎంటీస్ లో ఎక్కువ వాడతాం, ఫంక్షన్స్ లో ఎక్కువ వాడతాం. సి లాస్ట్ ఫర్ ద యూజ్, లేటర్ ఇన్ యూజ్ అనమాట. సో క్లాసెస్ ఫర్ ద లేటర్ యూజ్ అనమాట, క్లాసెస్ లో ఎక్కువ వాడుతూ ఉంటాం అనమాట. దీస్ ఆర్ అబౌట్ ద బ్రేక్, కంటిన్యూ, పాస్ అనమాట. సో ఎక్కడ వాడతామంటే లూపింగ్ లో ఎక్కువ వాడతాం, లూపింగ్ లో ఫర్ లూప్, వైల్ లూప్స్ లో ఎక్కువ వాడతాం. దిస్ ఈజ్ అబౌట్ లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. వాటిలో బ్రేక్, కంటిన్యూ, పాస్ అనేది ఈ వీడియోలో చెప్పుకున్నాము. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.